శ్రీనృసింహుడు ఆనతిచ్చిన విధంగా హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేశాడు. తర్వాత పూర్తిగా సౌమ్యభావం పొందిన ముఖంతో ఉన్న శ్రీనరసింహదేవుని చూచి దేవతలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఈ హిరణ్యకశిపుడు నేను సృజించిన జనుల చేత మరణం లేని విధంగా నా చేత వరం పొందాడు. గర్వంతో సకల ధర్మాలను కాలరాచి నేడు అదృష్టం కొద్దీ నీ చేత హతుడయ్యాడు. లోకాలన్నింటికీ శుభం కలిగింది. బాలుడైన ఈ మహాభక్తుని మరణ భయం లేకుండా కాపాడావు. వరాన్ని దయచేశావు. మేలైంది. వారిజాక్ష, నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ఎల్లప్పుడూ చింతించే వారికి యమబాధ ఉండదు. వారు మృత్యుబారిన పడరు. అది విని నృసింహస్వామి ఇలా అన్నాడు: మన్నించి దేవశత్రులకెన్నడు నిటువంటి వరములీకుము. పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకమృతమిడుట పంకజగర్భా. దేవశత్రువులను మన్నించి ఎప్పుడూ ఇలాంటి వరాలివ్వకు. పద్మగర్భుడా, పాపాత్ములకు వరములివ్వడం పాములకు అమృతం అందించడం లాంటిదే. జై శ్రీకృష్ణ.